श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నడుస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత అక్టోబర్ 16వ తేదీ 1936 నాసిక్, అక్టోబర్ 28 1936 షిరిడి. రావ్ బహదూర్ ఎస్బి దుమాల్, బిఏ ఎల్ఎల్బి, ప్లేడరు, వయసు 63 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నాసిక్. బాబాతో మీ అనుభవాలు ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏమి సమాధానం చెప్పగలను? ఒకటా రెండా? ప్రతిరోజు ప్రతి క్షణం బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు.
ఆ జీవితంలో బాబా ప్రమేయం లేని సంఘటన అంటూ ఏదీ లేదు. అది ఎంతటి చిన్న విషయమైనా నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశించబడిందే. అలాంటప్పుడు దేనిని నా అనుభవంగా చెప్పగలను? బయట ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు. నేను ఆ విషయం పట్టించుకోను. వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవడానికి ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవడం ఒక కారణం కావచ్చు. ప్రతి భక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించిందని, అది తన ఐహిక ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడిందని అనుకుంటాడు. అంతేగాని అజ్ఞానులు, కువిమర్శకులు, అకారణంగా అపహసించే వారితో నిండి ఉండే సామాన్య ప్రజానీకానికి వెల్లడి చేయడానికి కాదని అనుకుంటాడు. అయితే పట్టుదల గల చరిత్రకారులు తాము రాస్తున్న గ్రంథాలకు మెరుగులు దిద్దుకోవడానికి భక్తుల ఆంతరంగిక రహస్యాలను, అనుభవాలను వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ గోప్యంగా ఉంచుకున్న తన అనుభవం వ్యక్తం చేసినప్పుడు ఆ అనుభవం యొక్క జీవము, సారము నాశనమైపోతుందని భక్తుడు భావిస్తాడు. శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అణువణువు పరీక్షించదలిచి తనకు కావలసిన భాగాలను కోసి మైక్రోస్కోప్లో పెట్టి పరీక్షిస్తాడు. ఆ ప్రక్రియలోనే జీవి యొక్క ప్రాణం పోతుంది. చివరకు అతను పరీక్షించేది జీవ పదార్థాలనే. బాబాను గురించి తెలుసుకోవాలంటే స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గం. బాబా ఎక్కడికి వెళ్ళలేదు. వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మహాసమాధికి ముందు కన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శ్రద్ధ గల వారికి ఈనాటికి వారి సన్నిధి అనుభవ వైద్యం. కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో వాటిలోని భావ ప్రకటన నష్టమవుతుంది. శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది. స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలకు ప్రాముఖ్యత, శక్తి ఉంటాయి. నేను చెప్పిన వాళ్ళను మీరు ఆంగ్లంలోకి అనువదించి పాఠకులకు అందిస్తారు. ఇలా భాషాంతరీకరణ చేసే ప్రక్రియలో మూలభావానికి లేదా అనుభవానికి జరిగే నష్టం తీవ్రంగానే ఉంటుంది. ఏదైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యథార్థమని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలు కొన్నింటిని వివరిస్తాను. నేను మొదట 1903లో శ్రీ గజానన్ మహారాజు యొక్క భక్తుడను. ఆయనను శ్రీమాన్ గోపాలరావు బూటి దగ్గరికి తీసుకెళ్లాను. సుమారు 1907లో నేను ప్రథమంగా బాబాను దర్శించాను. ఆ ప్రథమ దర్శనంలోనే వారి అసాధారణమైన వ్యక్తిత్వము నన్ను అమితంగా ఆకర్షించింది. బూటీని బాబా వద్దకు అలా తీసుకెళ్లడం బాబా ప్రేరణగానే భావిస్తున్నాను. అతను కూడా బాబా భక్తుడయ్యాడు. అతను నిర్మించిన భవంతిలోనే బాబా భౌతిక దేహం సమాధి చేయబడింది. అది సమాధి మందిరంగా రూపొంది ఎందరో భక్తులు బాబాను పూజించుకోవడానికి అవకాశం ఏర్పడింది. అతను బాబాకు చేసిన సేవలలో అది చిరస్మరణీయమైనది. బాబాతో నా అనుభవాలు చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య, ప్రతి సంఘటన బాబాచే మలచబడింది. బాబా తనని నాలాంటి వారు చేసిన ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలు, ప్రబోధాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి బాబా నాతో నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే నీవయ్యేదో ఆ భగవంతుడికే ఎరుక అన్నారు. అది అతిశక్తి కాదు. మరోసారి మేమిద్దరమే ఉన్నప్పుడు బాబు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అంటే బాబా నన్ను బాబు అనిపించేవారు. నేను ఎందుకు బాబా రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. వారి మాటలు విన్నంతనే నాలో ఆశ్చర్యం, ఆనందము, కృతజ్ఞత, ప్రేమ, అభిమానము ముగ్గురుగొని ఆనంద బాష్పాలుగా పెళ్లిమికాయి. వారి నాపై ఎంత ప్రేమ ఉన్నదో, నా కోసం ఎంత శ్రమ తీసుకున్నారు. నేనెప్పుడు బాబా గురించి ఆలోచిస్తున్నట్లే వారు కూడా నా గురించి ఆలోచించేవారు. కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగున నన్ను కాపాడుతూ ఉండేది. వారు త్రికాలకులు కాబట్టి నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సరైనదో కాదో తెలుసుకుని సరైన మార్గంలో నడిపించేవారు. నన్ను సర్వదా జాగరూకతతో గమనిస్తూ రాబోయే పదాల నుంచి నన్ను కాపాడి నాకు మంచి జరిగేటట్లు చూసేవారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు ఎన్నో నిదర్శనాలు, నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించిందే. దీనిని ఇతరులు నమ్మకపోవచ్చు. కానీ బాబా నాకు సహాయపడిన కొన్ని సందర్భాలలో ఎంత స్పష్టమైనవంటే, సరైన దృక్పథం గల జిజ్ఞాసులు ఎవరైనా బాబా మాటల్లోని, నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. బాబాను నేను తరచూ రాస్తుండేవాడిని. మాధవరావు దేశపాండే వాటిని బాబాకు చదివి వినిపించి వారు చెప్పిన విధంగా నాకు సమాధానాలను రాస్తుండేవాడు.
బాబా సశరీరులుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో నా సమస్యల పరిష్కారానికి బాబాను ప్రార్థించి పటం ముందు చీటీలు వేసేవాడిని. ఆ చీటీలో వచ్చిన దాన్ని బాబా ఆశగా భావించి పాటించేవాడిని. బాబా మహాసమాధి అనంతరం కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాను. ఇది సమాజానికి శాస్త్ర విరుద్ధంగా అవివేకంగా అనిపించినప్పటికీ దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఈ పద్ధతి ద్వారా బాబా నాకు ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ శ్రేయదాయకంగానే ఉండేవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఆరోగ్యపరమైన విషయాలు. నాసిక్ మెయిన్ రోడ్లోనున్న మా పూర్వీకుల ఇంట్లోనే నా జీవితాంతం నివసించాను. ఒకసారి నాసిక్లో ప్లేగ్ వ్యాధి ప్రబలింది. మా ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. వెంటనే ఈ విషయం ఉత్తరం ద్వారా బాబాకు తెలియజేశాను. నేను బాబా ఆదేశం లేని ఏ పని చేసేవాడిని కాదు. సదా వారి రక్షణలో ఉన్నందువల్ల వారి సమాధానం వచ్చే వరకు ఆ ఇంట్లోనే గడపడం క్షేమమని భావించి అక్కడే ఉన్నాను. నేను వేసే ప్రతి అడుగులోనూ తాము మార్గదర్శకత్వం వహిస్తున్నామని బాబా చెప్పే ఉన్నారు. నాకు బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నాసిక్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ జరగబోయే సంఘటనలు సర్వము బాబా తెలుసు. ఒక పసిబిడ్డలా బాబాపై ఆధారపడిన నాకు ఎటువంటి హాని కలగకుండా కాపాడతారన్నది నా నమ్మకం. గత 29 సంవత్సరాలుగా నేను వారిపై పెట్టుకున్న ఈ నమ్మకం ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు. ఆ ఇల్లు విడిచి వేరే ఇంటికి మారిపోని బాబా నుండి సమాధానం రావడంతో నాసిక్లోని మరొక బంగ్లాకు నివాసం మార్చాను. కానీ ఆ బంగ్లాలో చేరిన రాత్రే నా సోదరుని కుమారుని పడక దగ్గర చచ్చిన ఎలుక ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ తిరిగి మా ఇంటికి మారమంటారేమో తెలపమని కోరాను. ఈసారి మారవద్దని బాబా నుండి సమాధానం వచ్చింది. డాక్టర్లు, స్నేహితులు ఆ బంగ్లా ఉండటం క్షేమం కాదని వేరే ఇంటికి మారిపోమ్మని సలహా ఇచ్చారు. కానీ నాకు బాబా మాటే వేదవాక్కు. వారి కృప నాపై ఉన్న వరకు ఏ ఆపద సంభవించదని నా నమ్మకం. అందువల్ల ఎవరి సలహాను పాటించకుండా అక్కడే నివసించసాగాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పనివాళ్ల గదుల్లోనూ, ఇంటి లోపల బయట ఆవరణలోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు మేము త్రాగటానికి, వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుక కనిపించింది. ఇక ఆ బంగ్లాలో ఉండటం మంచిది కాదని తోచి అన్ని విషయాలు బాబాకు వివరంగా జవాబు రాసి ఇల్లు మారేందుకు అనుమతించవలసిందిగా ప్రార్థించాను. ఈసారి బాబా తప్పక అంగీకరిస్తారని తలచి సామానంతా సర్ది బజార్లో వీధిలోనున్న మా ఇంటికి బండిలో పంపాను. తర్వాత కుటుంబంతో సహా వేరొక బండిలో ఆ ఇంటికి చేరి తాళం తీయటానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో షిరిడీ నుండి వచ్చిన ఉత్తరం అందింది. అందులో మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి? అపన్ కసాలా సోడావే తేతీచే రాహవే అని ఉంది. నేను మరేమీ ఆలోచించలేదు. బాబా శిరస వహించి వెంటనే ఖాళీ చేసి వచ్చిన బంగ్లాకు తిరిగి వెళ్ళి అక్కడే నివసించసాగాము. నీటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాము. గోదావరి నుండి నీటిని తెచ్చి వాడుకోసాగాము. నేను చేసిన పని అవివేకంగా ప్రమాదకరమైనదిగా అనిపించినా మాకు ఎటువంటి హాని జరగలేదు. నాసిక్లో ప్లేగ్ బాగా వ్యాపించి దినానికి 14-15 మంది చనిపోతున్నా బాబా మమ్మల్ని అదే ఇంట్లో నివసించమని ఆదేశించారు. వారి అనుగ్రహంతో మేము క్షేమంగా ఉండగలిగాము. నా యందు బాబా అనుగ్రహం ప్రాపంచిక విషయాలకే పరిమితం కాలేదు. 1909లో నా భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం ప్రతి నెల మాసికం పెట్టేవాడిని. 6వ మాసికం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు బాబా ఈసారి మాసికం షిరిడీలో పెట్టు, నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అన్నారు.
వారి మాట ప్రకారమే 6వ మాసికం షిరిడిలో పెట్టాను. బాబా 15 రూపాయల దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా మాటలపై నాకు అచంచల విశ్వాసం ఉంది. వారి మాటలు అక్షర సత్యాలని అనేక రుజువులు దొరికినందువల్ల ఆయన పట్ల నా విశ్వాసం ఎంతో దృఢపడింది. అది నేను రుజువు పరచలేని విషయాల పట్ల కూడా నమ్మకం ఏర్పడటానికి దోహదం చేసింది. అందువల్ల బాబా అనుగ్రహంతో నా భార్య సద్గతి పొందింది అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అప్పటికి అంటే 1909 నాటికి నా వయసు 36 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉన్నాను. పేరున్న న్యాయవాదిని. దానికి తోడు మాకు సంతానం లేకుండా నా భార్య చనిపోయినందువల్ల నా స్నేహితులు బంధువులు నన్ను ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వీరిలో నాగపూర్ చెందిన న్యాయవాది మా మామగారైన రావ్ బహదూర్ బాపురావ్ దాదా కింకేడ్ ఎంఏ కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ పని చేయనని మా మామగారికి చెప్పాను. అందువల్ల ఆయన నన్ను షిరిడి తీసుకెళ్లారు. ముందు ఆయన ఒక్కరే లోనికి వెళ్ళి బాబాతో మాట్లాడి 5 నిమిషాల్లో తిరిగి వచ్చారు. బాబా కళ్ళల్లో విముఖత కనిపించిందని, వారి ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్దని మా మామగారు నాకు చెప్పారు. బాబా అనుజ్ఞకు విరుద్ధంగా నేను ఏనాడూ నడుచుకోలేదు. ఈనాటి వరకు బాబా నా వివాహానికి సమ్మతించలేదు. దాంతో నా జీవితం అంతా ఆనందమయి ఒంటరితనంలోనే గడిపాను. నేను ప్రాపంచిక జీవితంలో సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా నా విజయం పరంపరలు మకుటాయమానమైనవి. నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను. దానికి నేను చెల్లిస్తున్న ఆదాయం పన్నే నిదర్శనం. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమైంది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ వారు నన్ను ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేటట్టు చేశారు. బాబా నాకు విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తర్వాత పారమార్థిక విషయాల పట్ల నా దృష్టిని మరలించారు. వారి చర్యలు నిగూఢాలు అన్యూహాలు నా ప్రాపంచిక పారమార్థిక విషయాల పట్ల చింత లేకుండా చేసి వారి చెంత శరణాగతి చెందటానికి, వారి ఆదేశం అందిన వెనువెంటనే అన్నీ వదిలి వెళ్ళేందుకు నన్ను సమాయత్తపరిచారు. బాబా అనుమతితో నేను ప్రజోపయోగ కార్యాలు చేపట్టాను. వీటన్నిటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నందువల్ల వాటిని మీకు చెప్పటానికి సందేహించాను. కానీ నేను ఇతరుల నమ్మకాలను అపనమ్మకాలను పట్టించుకోను. మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి నా అనుభవాలను జరిగినవి జరిగినట్లుగా చెప్తున్నాను. నా న్యాయవాద వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలు ఉదాహరించిన తర్వాత ప్రజోపయోగ కార్యక్రమాల్లోనూ వారు నాకు ఎలా తోడ్పడ్డారో వివరిస్తాను. సుమారు 20-25 సంవత్సరాల పూర్వం షిరిడి నుండి ఒక క్రిమినల్ కేసు వచ్చింది. చాలా గ్రామాలలో మాదిరిగానే షిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠా కక్షలు ఉండేవి. ఒక మార్వాడే స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలా మంది ఉన్నట్లు చూపించారు. న్యాయమూర్తి వాళ్ళకి 6 నెలలు కారాగార శిక్ష విధించాడు. తాత్యా కోతే పటేల్కు వీళ్లపై ప్రత్యేకమైన అభిమానము, జాలి ఉన్నాయి. వాళ్ళని ఎలాగైనా విడుదల చేయించాలని తలచి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రతులను తీసుకొని అప్పుడు షిరిడీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులైన దీక్షిత్ కాదే మరియు మేజిస్ట్రేట్గా రిటైర్ అయిన హెచ్వి సాటే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ వ్రతులను చదివి తీర్పు చాలా బలంగా ఉందని, అప్పీల్ చేసిన ప్రయోజనం స్వల్పమే. తాత్యా బాబాను ఆశ్రయించాడు. బావు దగ్గరికి పేపర్ తీసుకుపో అని ఆదేశించడంతో తీర్పు వ్రతులతో తాత్యా నాసిక్ వచ్చి నన్ను కలిశాడు. వాటిని చదివి నాకు నిరాశ కలిగింది. అప్పీల్ చేసిన కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల దీనిని బొంబాయి కానీ అహ్మద్నగర్లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరకు కానీ తీసుకెళ్తే మంచిదని తాత్యాకు సూచించాను. కానీ తాత్యా నాకు బాబా ఆదేశాన్ని గుర్తు చేయటంతో ఇక ఆ విషయంలో నా బాధ్యత కానీ నాకు మరో మార్గం కానీ ఏమీ లేదని అర్థమైంది. నేను మాట్లాడకుండా కేసును పరిశీలించి
అప్పీల్ పిటిషన్ వ్రాసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లాను. ఆయన అదేమీ చదవకుండా విషయం ఏమిటో తెలపమని అడిగారు. కేసు విషయం క్లుప్తంగా వివరించాను. ఆయన అంతా విని నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అసలు ఆ కేసు అంతమంది సాక్షులు వీటన్నిటికి ముఖ్య కారణం గ్రామంలోని ముఠా తగాదాలని, వాటి వల్లే నేరం ఆరోపించబడిందని చెప్పాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని మేజిస్ట్రేట్ అడిగారు. అనుకోవటం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు జవాబు చెప్పాను. మేజిస్ట్రేట్ ఇంకేమీ ఆలోచించలేదు. నేను వ్రాసి తెచ్చిన అప్పీలు పిటిషన్పై వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత మేజిస్ట్రేటు, మీ షిరిడీ సాయిబాబా ఎలాంటి వారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేం బోధిస్తారు అని అడిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాయిబాబా హిందువు కాదు, ముస్లిం కాదు, ఈ రెండిటికి అతీతులు అని జవాబిచ్చాను. వారు బోధించిందేమిటో నేను వివరించలేనని స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలని చెప్పాను. వీలు చూసుకొని సాయిబాబాను దర్శిస్తానని మ్యాజిస్ట్రేట్ నాకు మాట ఇచ్చారు. వాస్తవానికి ఆ తర్వాత వేసవిలో ఒక రోజున ఆయన బాబాను దర్శించాలని షిరిడీ బయలుదేరి ఎండ తీవ్రంగా ఉండడంతో కోపరగా ఉండే వెనుదిరిగారు. కేసు పూర్వాపరాలు, క్రింది కోర్టు తీర్పు పరిశీలించకుండా, పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు ఇవ్వకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న ఆయన నిర్ణయం, ఆ వెంటనే బాబాను గురించి అడగడం, ఇదంతా బాబా మహిమ వలనే జరిగిందనడానికి నిదర్శనం. ఆ విషయాన్ని ఈ క్రింది సంఘటన బలపరుస్తుంది. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ చేరాను. ఆ రోజు షిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాద వదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళ్తున్న భక్తులలో కొందరిని పిలిచి, వెళ్ళిపోకండి, నేనొక చమత్కారం చూపిస్తాను అని బాబా అన్నారు. కానీ భక్తులకు ఏ చమత్కారం కనిపించినందున వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి రఘు తదితరులు వృద్ధులకు సంబంధించిన వార్తతో నేను షిరిడీ చేరాను. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని భక్తులు అప్పుడు గ్రహించారు. నా వృత్తికి సంబంధించిన మరో కేసు విషయం తెలియజేస్తాను. ఈ కేసు ముగ్గురు సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచారని వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడింది. గాయపడిన వారిలో ఒకరికి ఎముక విరిగి 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడినది. పై ముగ్గురి తరపున నేను వాదించడానికి ఒప్పుకొని అప్పీల్ మెమో తయారు చేసుకొని ముందు జామీనుకు ప్రయత్నించాను. కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీను ఇవ్వడానికి వీలు పడదని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి, సీనియర్ ఐరోపా అధికారి చెప్పాడు. నేను ఒక్కసారి బాబాను స్మరించుకుని జడ్జి వైపు తిరిగి, ప్రాసిక్యూషన్ చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదని, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధృవపత్రం ఏ డిగ్రీలు సర్టిఫికేట్లు లేని ఒక నాటు వైద్యుడిచే ఇవ్వబడింది చెప్పాను. మరియు నిందితులు ముగ్గురు రైతులని, వ్యవసాయమే వారి జీవన ఆధారమని, వాళ్ళు జైల్లో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందని చెప్తూ వాళ్ళపై శిక్ష ఖాయమైతే వాళ్ళని అప్పుడు జైలుకు పంపించవచ్చని వాదించాను. వెంటనే న్యాయమూర్తి జామీను మంజూరు చేశాడు. కొద్ది రోజుల తర్వాత కేసు విచారణకు వచ్చింది. నేను వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుకా లేక కేవలం క్షమాభిక్ష కొరక అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను అడిగారు. క్షమాభిక్ష అయితే తాను వ్యతిరేకించనన్నాడు. తీర్పు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి ఖైదీల విడుదల కోసమే వాదిస్తున్నానని చెప్పాను. ఒక నాటు వైద్యునిచే ఇవ్వబడిన ధృవపత్రాన్ని ఆధారం చేసుకుని ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాను. నేను శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టిన చివరికి సాధ్యమైనంత వరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాను. అందుకు న్యాయమూర్తి, నేను కోర్టు వారిని క్షమాభిక్ష కొరకే అభ్యర్థిస్తున్నప్పుడు
అంతసేపు వాదించకుండా ఉండవలసింది అంటూ ఒక నాటు వైద్యుడు ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరిచారని ఎలా చెప్తున్నావు అని ప్రాసిక్యూటర్ను అడిగాడు. ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, నీ వాదన 3వ తరగతి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టదగినది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావన్న విషయం మర్చిపోయావు అని గద్దించాడు. దీని తర్వాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి అప్పీళ్లను విడుదల చేశాడు. నా ప్రజా సంబంధిత కార్యక్రమాల గురించి మొదట చెప్పవలసినది ఏమిటంటే, నేను నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమించబడ్డాను. ఆ పదవిని నేను 1/11/1917 నుండి 13/5/1925 వరకు నిర్వహించాను. ఆ పదవిలో అప్పుడు వేల కొద్ది సంతకాలు స్వయంగా నా సంతకంతో తయారు చేయబడిన స్టాంపు ఉపయోగించకుండా పెట్టవలసి వచ్చేది. దీనికి రోజులో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా నా న్యాయవాద వృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. నేను కట్టే ఆదాయపు పన్ను 260 రూపాయల నుండి 0కు పడిపోయిందంటే నా సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ నా ఈ త్యాగానికి గుర్తింపుగా 1927లో నాకు రావు బహదూర్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికి ఉన్నది కదా. బాబాపై భారం వేసి నా పని నేను నిర్వహించుకుంటూ పోయాను. ప్రతిరోజు జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి నా టేబుల్పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపర్పై నేను సంతకం పెడుతుంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపర్తో అద్ది పక్కన పెడుతూ ఉండాలి. ఇలా పేపర్లన్నిటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు నేను సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. సంతకాల పని మరుసటి ఉదయానికి వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాను. తర్వాత జవానును భోజనానికి పంపి నేను నిద్రపోయాను. మరునాటి ఉదయం ఊరు వెళ్లాల్సిన పని ఉండి పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకు పంపాను. తిరిగి రాత్రికి కానీ రాలేకపోయాను. యథావిధిగా సంతకాలు చేసినందుకు కూర్చున్నప్పుడు ఆ రోజు తాలూకు పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందు రోజు సంతకాలు చేయని పేపర్లు తెప్పించి చూస్తే వాటినన్నిటిపై సంతకాలు ఉన్నాయి. ఆశ్చర్యం, నేను చేయకుండానే వేల పేపర్లపై నా సంతకం ఉండడం ఎలా సాధ్యమయ్యింది? ఇది బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని నేను గ్రహించాను. అలా బాబా చేసిన మరొక అద్భుత చర్య గురించి తప్పక చెప్పాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డ్ అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ నా ఆధీనంలోనే ఉండేవి. ఒకసారి మొదటి వారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు చెల్లిస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డాడు. మొదట నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. రెండు మూడు రోజుల తర్వాత అతను అదే విషయం తిరిగి నాకు గుర్తు చేశాడు. నాకు అలా చేస్తే బాగుంటుందనిపించి అకౌంట్స్ ఆఫీసును సంప్రదించాను. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరు కాలేదని, అలాంటప్పుడు చెక్కు పంపడం అభ్యంతరకరమని అతను చెప్పాడు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. మరలా విద్యాశాఖ అధికారి ఆ విషయాన్ని నా ముందుంచడంతో నేను అతని అభిప్రాయంతో ఏకీభవించి బాబా అనుమతి కోరదలిచాను. 2 చీటీలు వ్రాసి బాబా పటం ముందుంచి ఒక దానిని తీయించాను. జీతాలు చెల్లించమనే చీటీ వచ్చింది. నేను వెంటనే చెక్కు రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించి టీచర్లందరికీ జీతాలు ఇచ్చాము. దీపావళి పర్వదినానికి ముందు జీతాలు ఇచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే అకౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళన పడ్డాను. కానీ బాబా దయ వలన ఏమీ కాలేదు. ఆ తర్వాత చాలా కాలానికి జరిగిన ఆడిట్లో ఈ విషయంపై అభ్యంతరం లేవనెత్తారు. దానికి భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడం అని నేను జవాబు రాసి పంపాను. అది అంతటితో సమస్య పోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ సందిగ్ధ స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నిటిని ఎంపిక చేసుకుని మీకు వివరిస్తాను.
2010లో నా సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బోటి నాకు సహాయం చేయదలిచి నన్ను ఉన్నత విద్యకై విదేశాలకు ఇంగ్లాండ్కు పంపదలిచాడు. ఇంగ్లాండ్లో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, నేను విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. మేము అన్ని ఏర్పాట్లు చేసుకొని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. శ్యామ: బాబా, బాబును విదేశాలకు పంపించమంటారా? బాబా: ఎందుకట? శ్యామ: ఉన్నత విద్య కోసం. బాబా: అతని అభిరుచి విదేశాలలో లేదు, ఈ దేశంలోనే ఉంది. అతను ఇంగ్లాండ్కు ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందులవుతుంటాయి అని నేను అప్పుడు తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. 1912లో జేజే హాస్పిటల్లో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషన్. ఆపరేషన్కు ముందు మత్తిచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకు తిరిగి చూశాను. నా తల వైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. బాబా నా వెంటే ఉన్నారు అన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. 1915లో నాసిక్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. నీవు చేస్తున్న పనే మంచిది, కొత్త దానిని అంగీకరించవద్దు అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు షిరిడి, పూనా మరీ కొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు, ఇన్ఫ్లుయెంజా విజృంభించాయి. పూనాలో ఉన్న నా భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తంతి ద్వారా తెలియజేశారు. వెంటనే నేను అవసరానికి 80 రూపాయలు తీసుకుని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా దారిలోనే షిరిడి ఉంది కాబట్టి అక్కడ ఆగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకుని వెళదామని తలచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గరున్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు అనిపించింది. అయినా నేను పూనా వెళ్లేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాచటీవితో రేపు చూద్దాం ముద్యాపాహు అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతలో మా వదిన చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్లేందుకు బాబా అనుమతించారు. మా వదిన చనిపోతుందని, నేను అక్కడికి వెళ్ళినా ఫలితం ఏమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను. కానీ ఏ విషయంలోనైనా వారు నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగా వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు జరిగింది. అలా నన్ను షిరిడీలోనే ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులో వారితో గడిపే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. నేను డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వలన క్రమంగా పుంజుకుని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1/9/1930 నుండి 9/4/1932 వరకు దేవార్ సంస్థానానికి రెవెన్యూ మెంబరుగాను, 1932 సంవత్సరాంతము నుండి 1933 ఆగస్టు వరకు సుర్గాన్ సంస్థానానికి సెక్రటరీగాను పనిచేశాను.
నేను నాసిక్లో ఉన్నప్పుడు నా న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే ఉండేవాడిని. అందువల్ల ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సుర్గాన్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింద అద్భుత లీలే నిదర్శనం. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన్ ప్రధాని నా గదిలోనికి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందున ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోపెట్టలేకపోతున్నందుకు క్షమించమని కోరాను. కానీ ఆయన ఆ ప్రక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా గదికి వచ్చి మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేను అసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే ప్రయత్నమేమీ లేకుండా నా జీతం పెరగడం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటివంటి అని అర్థమయ్యింది. మావులించే చిత్ లేకులే చంచిత్. బాబాను నేను పూజించే విధానం గురించి చెబుతాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తరువాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిల్చుని ధ్యానమగ్నులై ఉన్న పెద్ద పటం వాటన్నింటి మధ్యలో ఉండేది. ఆ పటం అంటే నాకు ఎంతో ఇష్టం. మొదట అది రాధాకృష్ణ ఆయి దగ్గర ఉండేది. దానిని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఆయి ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకుని మసీదు దారిలో వెళుతున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ ఏమిటిది అని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటివ్వు అంటూ పటాన్ని తమ చేతిలోకి తీసుకుని దాని ముందు వెనుక తదేకంగా చూసి తిరిగి ఇచ్చి ఉంచు అన్నారు. బాబా స్పృశించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీద తీసుకుని పూజించుకోవాలి అనే నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, దానిని చూసినప్పుడల్లా బావు నాకు రాత్రంతా నిద్ర లేదు, నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొచ్చేది. బాబా నాకు ప్రసాదించిన కానుకగా భావించి దానిని భక్తితో పూజిస్తున్నాను. ఈ ఫోటోలన్నింటినీ నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటే తీసుకుని వెళ్ళేవాడిని. నేను దేవార్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాసిక్ దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారి ఫోటోలను నా వెంట తీసుకెళ్తుండడం చూసిన దేవార్లోని మా వంటవాడు ఒకసారి కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అదే ప్రశ్న తరువాత నాసిక్లోని నా సోదరుడు కుమారుడు కూడా అడగడంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి బాబా పటం ముందు చీటీలు వేసేవాడిని. అలా చేసిన ప్రతిసారి ఫోటోలన్నీ తీసుకువెళ్ళమనే సమాధానం వచ్చేది. నేను పవిత్రంగా భద్రపరుచుకోవడానికి బాబా కొన్ని వస్తువులు ప్రసాదించారు. ఒకసారి నన్ను 2 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుని వాటిని తిరిగి నాకే ఇచ్చి వీటిని భద్రంగా దాచుకో, ఎవరికి ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు. జవున్ టేవా కోనాల దేవు నకో, ఖర్చు కరో నకో అన్నారు. ఇంకొకసారి అలాగే మరీ 2 రూపాయలు ఇచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటీ కలిసి బాబాను దర్శించాము. బాబా బూటీని 20 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు, కానీ ఆ మొత్తాన్ని బాబా నాకు ఇచ్చి వేశారు. ఇంకొకసారి బూటీ నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని 30 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. బాబా 30 రూపాయలను తమ దోసిలిలోనికి తీసుకుని దోసిలి మూసి క్రిందికి పైకి ఆడి వాటిని తమ 2 గుప్పెళ్లలోకి తీసుకుని ఒక గుప్పెడు నాకు, మరో గుప్పెడు బూటీకి ఇచ్చారు. మేం వాడాకెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగ్గా చెరి 15 రూపాయలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాము. ఇవే కాకుండా వివిధ సందర్భాలలో బాబా నాకు మరో 30 రూపాయలు ఇచ్చారు. అలా బాబా నాకు ఇచ్చిన మొత్తం 69 రూపాయలు ఉంది. వీటిని బాబా నాపై చూపిన ప్రేమకు జ్ఞాపికలుగా మాత్రమే గాక నా అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణాలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसर
बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాపూజీకి జై. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు సహజం. దాదాది ప్రతిఘ్యాతి బాబాకు నాపై గల ప్రేమే నా నుండి దక్షిణ అడిగేటట్లు చేసింది. నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించుకునేవాణ్ణి. బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తర్వాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కొక్కసారి భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తం చివరి పైసాతో సహా దక్షిణను తీసుకునేవారు. యస్యానుగ్రహ మిచ్చామి తస్య సర్వ హరహరం మహ్యం. అలా నాకు తరచుగా జరిగేది. ఇటువంటి సమయాల్లో నేను ఎలాంటి బాధ విచారం లేకుండా వారి అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడిని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి వారు మనకి ఇచ్చిందే తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా. బాబా అలా ఏర్పాటు చేయకుండా వేసిన సందర్భాలు ఏనాడూ లేవు. 1918లో నాకు జరిగిన ఇటువంటి ఒక అనుభవాన్ని మీకు ముందే తెలియజేశాను. ఇప్పుడు మరో 2 సంఘటనలను వివరిస్తాను. పై సంఘటన జరగడానికి పూర్వం ఒకసారి నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా నన్ను పలుమారు దక్షిణ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తర్వాత బావు నాకు 7 రూపాయలు ఇవ్వు అని అడిగారు. నా దగ్గర లేవని చెప్పగా ఎవరినైనా అడిగి తీసుకుని ఇవ్వమన్నారు. ఇతరులను అడగడం అవమానంగా భావించరాదని తెలియజేసి నాలోని గర్వాన్ని అహంకారాన్ని అణిచి అణుకుగా మెలగాలని నాకు ఒక పాఠం నేర్పించారని నా అభిప్రాయం. బాబా నేర్పిన ఈ విషయం నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే బాబా మహాసమాధి చెందిన తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడు ఆనాడు బాబా భిక్ష చేసిన ఇళ్ళ భిక్ష చేసేవాడిని. బాబా దయ వలన నా అహంకారం అడిగింది, లేకుంటే నా అహంకారం ఇంకా సమాజంలోని క్రింది తరగతి వారిని దూరంగా ఉంచేవాడిని. దక్షిణకు సంబంధించిన మరో సంఘటన తెలియజేస్తాను. ఒకసారి బాబా నా దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని తిరిగి 50 రూపాయలు అడిగారు. నాపై తిరిగి 50 రూపాయలు అడిగారు. నా దగ్గర పైసా కూడా లేదని చెప్పాను. ఎవరైనా అడిగి తెమ్మన్నారు. నేను వెళ్ళి ఒకరిని అడిగితే అతను నా దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు తెలియజేశాను. ఈసారి బాబా హెచ్వి సాటే దగ్గరకు వెళ్ళమన్నారు. అలా బాబా నా వద్దకు దక్షిణ కోసం పంపడం సాటేకు సంతోషాన్ని కలిగించింది. సాటేను 50 రూపాయలు అడగమనడంలో మర్మం నాకు తర్వాత తెలిసింది. సాటే రిటైర్ అయిన తర్వాత అతనికి పింఛను మంజూరైంది. అతను తనకు 50 రూపాయలు పింఛన్ను అదనంగా రావాల్సి ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం దాన్ని అంగీకరించింది. డబ్బు కొరకు నన్ను సాటే వద్దకు పంపించడంలో బాబా ఉద్దేశం అతనికి అదనంగా 50 రూపాయల పింఛను మంజూరవుతుందన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరైన తేదీ, బాబా సాటేను 50 రూపాయలు అడిగిన తేదీ ఒకటే కావడం విశేషం. బాబా సేవకుడైన రఘుదుర్ల తదితరులకు సంబంధించిన కేసు వాళ్ళు నేను అడగకుండానే 300 రూపాయల పింఛను ఇచ్చారు. నేను అహ్మద్ నగర్ నుండి షిరిడి వచ్చి 3 రోజులు గడిపాను. బాబా ఆ 3 రోజుల్లో పలుమార్లు దక్షిణ అడిగి ఆ 300 రూపాయల మొత్తాన్ని నా నుండి తీసుకున్నారు. బాబా అలా చేయడంలోని అంతరార్థం నేను గ్రహించాను. నా గురు సేవకుడిని విడిపించడం కోసం నేను ప్రతిఫలం ఆశించడం సముచితం కాదు. ఎందుకంటే ఆ కేసు గెలిచింది నా ప్రతిభా పాఠాల వల్ల కాదు,
బాబా అద్భుత రీతిలో మ్యాజిస్ట్రేట్ మనసును నియంత్రించినట్లున్నందువల్లే ఆ కేసు విజయవంతమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా అనుభవాల సంపుటిని ముగించే ముందు బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తాను. వారిపై మన నమ్మకం బలపడేందుకు తమ నిజతత్వాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేస్తూ బాబా ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడినప్పుడు, బాబా, దేవుడు దేవుడు అని ఊరికి ఎందుకు అంటున్నావు? దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నారు. ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి బీలకు ఆకలిగొన్న వారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను తాదిత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు మసీదు ఆవరణలో వారు పొయ్యిని వెలిగించి దాని పెద్ద పాత్ర అండి పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారం అంటే ఇష్టపడే ఒక ఫకీర్ వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడే వారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో, బాలాసాహెబ్ మేరీకర్, బాబా, మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం అని అడిగాడు. అప్పుడు బాబా, చంపేవాడే రక్షిస్తాడు, రక్షించేవాడే చంపుతాడు. జో మరిల్ తోచ్ దారిల్, జో తారిల్ తోచి మారిల్ అన్నారు. ఈ మాటలు సృష్టి స్థితి లయకారకు భగవంతుడే అని చెప్తున్నాయి. అంతేగాక బాబా వంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రాప్తిస్తుందన్న నిగూఢ భావం ఇమిడి ఉంది. నా ఈ అనుభవాల వివరణ ముగించే ముందు హరి సీతారాం దీక్షిత్ నాకు స్వయంగా వివరించే అపూర్వ సంఘటనల గురించాను. దీక్షిత్ ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ఒక బాకీదారునకు 30,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అప్పు తీర్చడానికి గడువు 4 రోజులే ఉంది. ఎలా తీర్చాలో ఏం చేయాలో తోచక దీక్షిత్ మదన పడసాగాడు. అదే రోజు అతని కలలో బాకీదారుడు కనిపించి అప్పు విషయం హెచ్చరించాడు. దీక్షిత్ అతనితో, నీవేమి భయపడిన అవసరం లేదు, నాకు చమన్ లాల్ మొదలైన మార్వాడీలందరూ తెలుసు, వారిని అడిగి డబ్బు తెచ్చి గడుపు లోపల తప్పక నీ బాకీ తీరుస్తాను అని చెప్పాడు. తర్వాత దీక్షిత్ మేల్కొని కలలో తాను సంభాషించని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. తన దైవమైన సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకు సామాన్య మానవుల సహాయం పొందాలనుకోవడం తెలివి తక్కువమని తలచి పాశ్చాత్తాపం చెంది వెంటనే పటం ముందు కూర్చొని తన తప్పును మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా ఒక్కరే తమ భక్తులను కష్ట సమయంలో ఆదుకుంటమ్మి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చింతగా గడపసాగాడు. కానీ అప్పు తీర్చవలసిన గడుపు తేదీ దగ్గర పడినా కూడా డబ్బు అవకాశం ఏది కనబడలేదు. సరిగ్గా ఆ ముందు రోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని దగ్గర తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలుపుకొని అడిగాడు. దీక్షిత్ పెట్టుబడులు వాటి సాధక గురించి వివరించాడు. ఒకవేళ ఆ డబ్బును తమ దగ్గర మదుపు చేసే ఆలోచన కనుక ఉంటే తనను చివరిగా పరిగణలోకి తీసుకోమని, అతని ఇతరులతో ఉన్న సాన్నిధ్యాన్ని ఆధారంగా చేసుకొని లాభపడాలనే ఉద్దేశం తనకి ఎంత మాత్రం లేదని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి ఆ డబ్బును వల్ల బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చు అని కూడా నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకపోగా అంత నిజాయితీ విషయాలు ఉన్నట్లుగా చెప్పడం వల్లే దీక్షిత్కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకుంటానని చెప్పాడు. పితృ సమానులకు కష్ట సమయంలో సహాయం చేయకపోవడం భావ్యం కాదన్న భావంతో ఆ డబ్బు దీక్షిత్ స్వీకరించవలసిందని పట్టుబట్టాడు. ఆ డబ్బు తీసుకొని దీక్షిత్ గడుపులోగా అప్పుడు తీర్చగలిగాడు.
తమను నిజంగా నమ్మిన వారిని బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. బాబా తమ భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతో మంది ఆలోచనలలో సంకల్పాలలో మార్పు తేగలరని, వేలాది రూపాయలను తమ భక్తుల కొరకు సమకూర్చి పెట్టగల సమర్థులని ఈ లీల ద్వారా నిరూపించారు. దీక్షితుడు సదాశివ్ BA LLB చదివి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. మొదట నాగపూర్లోను, తర్వాత బొంబాయి, ఖాండ్వాలో ప్రాక్టీస్ చేసి ఎక్కడా రాణించపోయాడు. దీక్షిత్ బాబా ముందు చీటులు వేశాడు. అతనిని బొంబాయికి తీసుకొని వెళ్ళవలసినదిగా బాబా ఆదేశం వచ్చింది. దాంతో అతను బొంబాయి తీసుకెళ్ళి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. కానీ అతను అక్కడ కూడా సంతృప్తికరంగా పనిచేయలేకపోయాడు. సదాశివ్ తిరిగి వెళ్ళిపోతాడని తన అన్నతో చెప్పాడు. బాబా ఆదేశం మేరకు బొంబాయి తీసుకొని వచ్చిన ఫలితం ఎందుకు దక్కలేదని దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. బాబా ఆదేశం వమ్ము కావడానికి వీలు లేదు. అందువలన మరి రోజుల్లో వచ్చే దీపావళి సెలవుల వరకు సదాశివ్ ఖాండ్వా తిరిగి వెళ్లకుండా ఆగమని కోరాడు. ఈ లీలలో పరిస్థితులు అద్భుతమైన మలుపు తిరిగాయి. ఒకరోజు స్నేహితుడు ఒకడు కలిసి కచ్ రాష్ట్రంలో వారు తమ బ్యాంకులో పనిచేసి అందుకు గుజరాతీ భాష పరిజ్ఞానం ఉన్న నమ్మకమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారని దీక్షిత్కు చెప్పారు. దీక్షిత్ తన తమ్ముని విషయం ప్రస్తావించాడు. ఆ స్నేహితుడు తనకు సదాశివ్ ఖాళీగా ఉన్న విషయం తెలియదని, అతడైతే తనకు మరోషమని వెంటనే కచ్ రాష్ట్రం వారికి అతన్ని సిఫారసు చేశాడు. నిజానికి సదాశివ్ న్యాయవాద వృత్తిలో పలుచోట్ల విఫలమైన నెలకు 1000 రూపాయలపై అతను బ్యాంక్ ఆఫీసర్గా నియమించబడ్డాడు. సదాశివ్ ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు. దీన్ని బట్టి బాబా సదాశివ్ను బొంబాయి వెళ్ళమని ఆదేశించడంలోని ధైర్యం అతనికి శాశ్వత ప్రయోజనం చేకూర్చేందుకు అని అర్థమవుతున్నది. శ్రీ శాంతారాం సెప్టెంబర్ 13వ తేదీ 1936 థానా. శాంతారాం బలవంత్ దహన్కర్, హెడ్ గుమాస్తా తాలూకా షరీఫ్ స్థావర్, మెజిస్ట్రేట్ కోర్టు, కోడూరు కాయస్థ ప్రభు. 12లో సాయి లీలా మాసపత్రికలో నా అనుభవాలు కొన్ని ప్రచురించబడ్డాయి. ఈ పత్రికను అన్ని తరాల ప్రజలు చదువుతారని అభిప్రాయం ఉంది కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించని, అర్థం లేని, వారి అవగాహనకు అందని విషయాలను చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియచేశారు. చాలా కాలం అయినప్పటికీ నా అనుభవాలన్నింటికీ గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పగలిగిన పూర్తి వివరాలతో మీకు తెలియచేస్తాను. 1923 తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెప్తారు. 19లో జరిగిన కొన్ని సంఘటనలు సాయిబాబాకు సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో అనిపించలేదు. ముంబైలోని బెజశేఖర్ హాస్పిటల్లో మా అన్నగారి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేము ఆపరేషన్ విషయమై మదన పడుతూ ఉన్నాం. అప్పుడు నేను దహనంలో ఉన్నాను. మా ఇంటికి ఒక సాధువు వచ్చి 2 రొట్టె ముక్కలుంటే పెట్టమని మేము అతన్ని లోనికి ఆహ్వానించి సాధారణంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాము. మా వదిన గారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది కానీ సాధువు వడ్డించే తగదిది కాదని తలచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే ఆ సాధువు ప్రత్యేకంగా ఆ కూరనే అడిగి పెట్టించుకొని తిన్నాడు. భోంచేసిన తర్వాత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు నా స్నేహితుడు హరిబాబు మోరేశ్వర్ ఫ్యాన్సే సాయిబాబా అంత చక్కగా జరుగుతుందని అన్నాడు. నేను సాయిబాబా పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలియదు. ఫ్యాన్సీకి తెలుసని స్పష్టత. మా నాన్నగారు సాయంత్రం ముంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఆ తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన శరీరంపై తమ హస్తం ఉంచి అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. మా అన్నగారి ఆపరేషన్ విజయవంతమై వారు త్వరలోనే కోలుకొని ఆరోగ్యవంతులు. అదే నాన్నగారు దాసరి చేసిన సంకీర్తనకు హాజరయ్యారు. ఆ కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని, అతిమంతులని, అత్యంత కరుణామూర్తులని దాసగుని మహారాజ్ వర్ణించడం జరిగింది. ఆ తర్వాత మేము సాయిబాబా ఫోటోలు తెచ్చుకొని ప్రతిదినం సాంబ్రాలు వెలిగించి పూజించేవాళ్ళం. నేను 1912లో మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. అప్పటికి నేను రెవెన్యూ సబ్ ఆర్డినేటర్ పరీక్షలు రాసి ఉన్నా. ఫలితాలు వచ్చే ముందు శంకర్ బాలకృష్ణ వైద్య, అచ్యుత్ దాతే అను 2 స్నేహితులు కలిసి షిరిడీ బయలుదేరారు. మేము రైల్లో ప్రయాణించి కోపర్గాం దిగాము. మేము సాయిబాబాను దర్శించడానికి వెళుతున్నామని తెలుసుకున్న స్టేషన్ మాస్టర్ సాయిబాబా
తన గారడి విద్యలతో ప్రజలను ఆకర్షించేగాడని ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తూ నోటికొచ్చినట్లు వాగాడు. సాయిబాబాపై అతని ప్రేలాపన మన మనసులను ఎంతో కలతపరిచి ఇంతటి వ్యయ ప్రయాసల కోర్చి మేము దర్శించబోతున్నది నిజమైన మహాత్ముడినేనా అన్న సంశయాన్ని రేకెత్తించింది. మేము షిరిడి చేరేటప్పటికి బాబా లెండి తోట నుండి వస్తున్నారు. బాబా నా పరిస్థితిని గమనించినట్లు ఒక్కసారిగా నా వైపు చూసి నేను ఏమిటో మొదలైన వివరాలు చెప్పకముందే ఏమిటి మమల్తార్ అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అవునని జవాబిచ్చారు. అలా ఎప్పుడూ చేయకని మందలించి వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నా మదిలో ఏర్పడిన శంకలన్నీ బాబా మాటల తొలగిపోయాయి. నేను సర్వజ్ఞులైన ఒక మహాత్ముని ముందు నిలబడి ఉన్నానని అర్థమైంది. మేము షిరిడిలో 3 రోజులు ఉన్నాము. ఆ 3 రోజుల్లో బాబా యొక్క మహిమలు, వారి భక్తులపై కుదురుతున్న ప్రేమానురాగాలు స్పష్టమవడంతో వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడి అప్పటి నుండి వారిని పూజించసాగాను. బాబా నాపై ప్రత్యేకమైన అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతులను ఊది తీసి నాపై పెట్టారు. అది అందరికీ లభించే భాగ్యం కాదు. ఒకరోజు ఆరతి సమయానికి మసీదు చేరిన భక్తులతో పాటు ఉన్నాను. బాబా నన్ను వాడాకెళ్ళి భోంచేసి రమ్మన్నారు. బాబా ఈ రోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండను. నా ఇద్దరి మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటు ఉంది. నా మిత్రులు ఉపవసిస్తుండగా నేను మాత్రం భోంచేయడం బాగుండదని నేను ఉపవాసంటున్నాను. బాబాకు నేను ఉపవసించడం ఇష్టం లేదు. వైద్య దాతలకు చూస్తూ వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్ళి చేసిరా అని బాబా అన్నారు. నేను వాడాకెళ్ళి భోజనం పెట్టమని అడిగి వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాట పడుతున్నావని గొనుక్కుంటూ వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకి బయలుదేరాడు. నేను అతన్ని వెంట వెళ్ళాను. నన్ను చూస్తూనే భోజనం చేశావా అని బాబా అడిగారు. బాబా ఆరతి వేళ అయింది కదా, ఆరతి అయిన తర్వాత భోజనం చేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజన శాలతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను చేసి మసీదుకి తిరిగి వచ్చాను. అదే సమయానికి మావుసి అంటే పిన్నమ్మ లేక పెద్దమ్మ భక్తురాలు బాబాకు తాంబూలం అంటే బీడ సమర్పించింది. బాబా తాంబూలం ఇచ్చి తిన్నారు. ఏకాదశి రోజు తాంబూల సేవనం నిషిద్ధం కాబట్టి నేను తినడానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకొని సాగాను. తర్వాతే ఆరతి మొదలైంది. ఆరతి అయిన తర్వాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయల దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు ధరించుకోలేదు కనుక బాబా అతన్ని దక్షిణ అడగలేదు. అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సరకులైన బాబాకు తెలియని విషయం అంటూ ఏది వాడకెళ్ళి నారింజ పండ్లు తీసుకుంటే వాటిని అల్పాహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటికి ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరి ఒత్తిడి చేయలేదు. నేను షిరిడిలో ఉన్న నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం. ఒకసారి హెచ్ఎస్ దీక్షిత్, జోగ్ దాబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో బాబా నన్ను చూపించి వాళ్ళతో నేను ఒకసారి తన ఇంటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు గుండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసు అంటే మాకు తెలియకుండానే 1909 నుండి బాబా ఇతర సాధువుల రూపంలో మా లోకాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహనంలో మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించని సంగతిని అక్కడున్న దీక్షిత్, జోగ్ దబోల్కర్కు తర్వాత తెలియజేశారు. చిత్రమైన ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువులకు బాబు అతని నల్లని రంగు, పొడవైన గడ్డంతోనున్న హిందూ సాధువు సాయిబాబా వల్లే కాక మీ వల్లే అంటే బివి నరసింహస్వామి వల్లే ఉన్నారు. ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తర్వాత దహనంలో అతన్ని చూపి దగ్గరగా కొన్ని రోజుల తర్వాత అతను దహనం నుండి వెళ్ళిపోయినట్లున్నాడు. నాకు మళ్ళీ కనబడలేదు. కానీ బాబా 1900 మాటలను బట్టి బాహ్యంగా ఉన్నప్పటికీ వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిర్ధారణ అయింది.
నేను వ్రాసిన డిపార్ట్మెంట్ పరీక్ష వంటి ఫలితం వస్తుందని బాబా అడిగాను. అల్లా మాలిక్ తమ వరద హస్తాన్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. ఆ తొలి షిరిడి యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించుకునే సద్భావాలు పోతాయని అనిపే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశంలో ఊగిపోయారు. వారి కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. వారి కోపానికి ఎవరు పట్టలేదు. 15 నిమిషాల పాటు అందరినీ భయభ్రాంతులను చేస్తారు. బాబాను సమీపించే ఎవరు లేదు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారి श्री गुरु साध महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। रहम नजर करना, बच्चों का पालन करना, रहम नजर करना, बच्चों तुम जगत पासर सब ही झूठ जमाना, जाना तुमने जगत पासर सभी झूठ जमाना, साई रहम नजर करना, बच्चा पालना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं रहूं बंदा मुझसे बंदा तुम
जरूर अबू मोरे साई तुम बिना नहीं मुझे मापुबाई रहमो नजरू करो काली जमाना मई काली जमाना मईने गवाया आखिर का साथी आखिर का तुम न कोई रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू अपने मस्जिद का झाड़ू गड़ो मालिक मालिक हमारे मालिक हमारे तुम बाबा साही रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे आई तुम भी नहीं मुझे आई रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की। श्री सच्चिदानंद साईनाथ महाराज की जय। गुरु साईनाथ शरद बाबू जी। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా